మహాజన పాదయాత్ర సందర్భంగా ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. కానీ ఎన్నికల్లో మాత్రం నన్ను గెలిపించాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా గొప్ప నిర్ణయం, చాలా గొప్ప పార్టీ అని చెప్పి పొగిడాడు. అంతేకాదు మహానుభావుడు సుందరయ్య గారిని తలిచాడు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్ననాడు ఏ ప్రజాస్వామ్య పద్ధతిలోనైతే అసెంబ్లీలో చర్చలు జరిగినాయో, రాజకీయ పార్టీలతో పరస్పర సంప్రదింపులు జరిగినాయో ఆ సత్సంప్రదాయాలని నేను పాటిస్తా అని చెప్పి ఆనాడు మాకు గుర్తు చేశాడు. మిమ్మల్ని సంప్రదించకుండా ఏ నిర్ణయం చేయనన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని సంప్రదించకుండా ఏ నిర్ణయం చేయనన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మీరు ఊళ్ళల్లోకి పోవద్దు అంటున్నాడు. జనాలు మిమ్మల్ని అడ్డం పోవాలంటున్నాడు. జనాలు మాట తప్పే కేసీఆరా లేక మడమ తిప్పిన కేసీఆరా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాడు? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే సిపిఎం పార్టీ మీద కోపం అసలే కాదు, తమ్మినేని వీరభద్రం మీద కోపం అంతకంటే కాదు. కోపం అంతా ఈ రోజున సిపిఎం పార్టీ లేవనెత్తే ఎజెండా పైన కోపం ఉంది కేసీఆర్ గారికి. అసలు సంగతి అది. మేము గ్రామాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. గ్రామాలకు వెళ్తే మీ మాట్లాడే మాటకు ఎస్సీలకు ఏం చేశావు, 3 ఎకరాల భూమి ఏమైంది, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఏమైంది, మళ్ళీ పోడు భూముల పేరుతో వాళ్ళు ఎందుకు ఖాళీ చేస్తున్నావు, సప్లాన్ చట్టం ఏమైంది, బీసీలకు ఇచ్చే వాటా ఏమైంది, ముస్లిం మైనార్టీలకు ఇచ్చే 12% ఏంటి, రిజర్వేషన్లు ఏంటి, ఇవన్నీ మేము అడుగుతుంటే గ్రామాల్లో చర్చ జరగదా? చర్చ జరిగినప్పుడు ఈ విషయాలు రచ్చకు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇప్పటికి ఏం చేసింది, ఏం చేయలేదని ప్రజలకు అర్థం కాదా? ఈ చర్చ గ్రామాల్లో జరిగితే సామాజిక న్యాయం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమవుతుందనేది రుజువు అవుతుంది. అది వచ్చే ఎన్నికల దెబ్బ కొడుతుంది కేసీఆర్ని. అందుకోసం భయపడుతున్నాడు, వణికి చస్తున్నాడు కేసీఆర్. ఒక టీఆర్ఎస్ మంత్రి నాకు ఫోన్ చేశాడు. పేరు చెప్పడం బాగుండదు, రేపు ఆయన మంత్రి పదవి ఊడిపోద్ది.